టైం చూడండి 4 అవుతుంది. ఆ తల్లి ఆవేదన పడుతుంది, ఓకే, మరి ఈ తల్లి ఆవేదన కూడా వినాలి కదా. వాళ్ళని పట్టుకోవాలా, వాళ్ళని లోపలేయాలి. ఇంత ఇన్ఫర్మేషన్ ఒక ఆడబిడ్డ ఈ వయసులో ఆవిడ సేకరిస్తే మరి పెద్ద పెద్ద సెల్యూట్లు కొట్టి హ్యాట్లు పెట్టుకునే వాళ్ళు, క్యాడర్లోళ్ళు, మరి రోల్ మోడల్గా డైలీ కాల్ చేసేవాళ్ళు ఈరోజు ఏం ఉద్ధరిస్తున్నారు? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే విజయరాణి అనే ఒక బాధితురాలు అయితే ఉన్నారు. ఒక కొడుకు ఏ పరిస్థితిలో ఎందుకు చనిపోయారు, కారణం ఏంటని చెప్పేసి ఆ కారణం ఏంటో తెలియజేయడం, నిజమేంటో తెలియాలని ఒక ప్రయత్నం అయితే పోరాటం చేస్తూ ఉంది విజయరాణి గారు. అసలు ఎందుకు చనిపోయారు, ఏ పరిస్థితుల్లో చనిపోయారని చెప్పేసి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అయితే డీజీపీ గారిని, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా గారిని పలుమార్లు అడిగినప్పటికీ కూడా తనకైతే న్యాయం జరగలేదు. ఆమె ఉదయం వస్తుంది, కూర్చుంటుంది, డీజీపీ గారు 2ంటికి వస్తారని చెప్తే 2 దాకా కూర్చుంటుంది. 2 దాటిన తర్వాత పోలీస్ అధికారులను అడిగితే ఇప్పుడే రారమ్మా, ఇంకా టైం పడుతుందని చెప్పేసి అయితే ప్రయత్నం చేస్తూనే ఉంది. అప్పటికీ పని చేస్తున్నా కానీ ఎక్కడ కూడా తనకైతే న్యాయం దక్కని పరిస్థితి. ఆమెని పోలీస్ అధికారులే సున్నితంగా మీరు మళ్ళీ రండి అని చెప్పేసి బయటికి పంపించేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా విజయరాణి గారు డీజీపీ ఆఫీస్లో డీజీపీ గారి కోసమే పడిగాపులు కాసింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఉదయం ఎప్పుడు వచ్చారమ్మా? 12 గంటలకు వచ్చానండి. ఉదయం 12 గంటలకు. 12 గంటలకు వచ్చాను. టైం చూడండి 4 అవుతుంది. 12 గంటలకు వచ్చిన వ్యక్తి 4 దాకా తిండి తిప్పలు లేకుండా డీజీపీ గారి కోసం ఎదురు చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చెప్పండి అమ్మా. 12ంటికి వచ్చానండి. డీజీపీ గారు కావాలని అడిగాను, లేరమ్మా 2 గంటలకు వస్తారన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు 2 గంటలు ఇప్పుడు రారు, మీరు రేపు రండి అని మళ్ళీ నన్ను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి లాస్ట్ పోయిన సంవత్సరం కూడా ఇదే. 2023 ఏప్రిల్ నుంచి నాకు ఇదే పరిస్థితి అండి. 2023 అంటే అప్ టు స్టిల్ ఇప్పుడు వరకు డీజీపీ గారి ఆఫీస్లో ఇదే పరిస్థితి. వస్తున్నాను, నాకు కాగితం తీసుకుంటారు, స్టాంపులు వేస్తారు, పంపించేస్తారు. లేదంటే సార్ లేరు, రేపు రండి అంటారు. ఇదే పరిస్థితి నడుస్తుంది. విజయవాడ సిపి గారు ఆఫీస్కి వెళ్ళమంటారు. విజయవాడ సిపి గారు నాకు వద్దు, మీరు సిఐడి గారికి అప్పచెప్పండి, వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. నా కొడుకు ఇంత దారుణంగా మర్డర్ చేస్తే వాళ్ళు హార్ట్ అటాక్ అని రాణా టాటా గారు నన్ను బయటికి పంపించేశారు. విశాల్ గున్ని గారు, రాణా టాటా గారు రూమ్లో ఉన్నారు. నేను వెళ్ళి నా కొడుకు పరిస్థితి అండి, చంపారు అంటే, లేదు నీ కొడుకు హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి ఆయన బయటికి నన్ను తోసిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పోరాటం చేస్తున్నాను, ఇక్కడ నాకు న్యాయం దక్కలేదు. మళ్ళీ మొన్న లాస్ట్ మంత్ మళ్ళీ వెళ్ళాను సిపి గారి ఆఫీస్కి, అక్కడ ఏమి దక్కల. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వస్తే మళ్ళీ సిపి గారి ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. నాకు సిఐడి గారికి అప్పచెప్పండి అంటే సిపి గారికి ఇస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు చూసినా కూడా నా కొడుకుని సిఐడికి అప్పచెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? కారణం వాళ్ళకి తెలియాలి సార్. నేను సెట్లు ఇచ్చి నేను జిరాక్సులు తీసి ఎన్ని సెట్లు ఇచ్చినా కూడా ఎక్కడ పోతున్నాయో తెలియదు సార్, ఏమవుతున్నాయో తెలియదు. నాకు జిరాక్సులకే బోల్డెన్ డబ్బులు అయినాయి. ఎంతమందికి ఎన్ని పేపర్లు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చి వెళ్తాను. నేను జూలై 11వ తారీఖున ఈయన మన డీజీపీ గారికి స్వయంగా నేను తీసుకెళ్ళి తిరుమలరావు గారికి లెటర్ ఇచ్చా. నా దగ్గర ఇదిగోండి ఎవిడెన్స్ ఇక్కడ ఉంది, ఎవిడెన్స్ ఇక్కడ ఉందండి. 11/7/2024 ఇచ్చా. ఇప్పటికి నెల 15 రోజులు అయిందండి. దీని నుంచి నాకు ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదండి. మళ్ళీ నేను వచ్చా ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు అదే, మళ్ళీ మంగళవారం రా, మళ్ళీ మంగళవారం వస్తే మళ్ళీ వచ్చే నెల రా, ఇదే పరిస్థితి అండి. విశాల్ గున్ని గారు ఏమాత్రం హెల్ప్ చేయలేదా? ఎవ్వరు చేయలేదండి, ఎవ్వరు. ఎందుకంటే యువతకు అందరికీ రోల్ మోడల్ ఆయన. చక్కగా కళ్ళజోళ్ళు పెట్టుకొని బజార్లు ఎమ్మడ తిరిగి డైలీ ఒక కాల్ అంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన నిలబడతాడట. మరి పాపం మీకు నిలబడలేదా? చేయలేదండి. అపాయింట్మెంట్ తీసుకున్నాం విశాల్ గున్ని గారిది. విశాల్ గున్ని గారు టాటా రాణా గారు ఒకే రూమ్లో కూర్చున్నారు. టాటా రాణా గారికి ఏంటమ్మన్నారు, ఈ ఫోటో చూపించి ఇది దారుణంగా మర్డర్ చేశారండి అంటే, లేదా హార్ట్ అటాక్ వెళ్ళిపోమన్నారు. ఆయన అక్కడే ఉన్నారు, ఆయన విశాల్ గున్ని గారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుంది నేను. ఆయన ఏం మాట్లాడలే, ఈయన చూస్తా, నన్ను బయటకు పంపిస్తారు. ఈ బిడ్డని యాసిడ్తో కదా పోసి తగలబెట్టిన ఫొటోస్ చూస్తుంటే రోడ్డు మీద పోయే పోరగాడికి కూడా తెలుస్తుంది అది అనుమానాస్పద మృతని. అది గుండెపోటు అని ఎలా చెప్తున్నారు? గుండెపోటు తర్వాత డీకంపోజ్ అయిపోయింది. ఇంకా ఏమేమో వాళ్ళందరికి వాళ్ళే సూసైడు అన్నీ వాళ్ళే క్రియేట్ చేసుకున్నారండి. మొత్తం క్రియేట్ చేసుకొని నన్ను అసలు ఎంత చిత్రవాద అంటే వాళ్ళు నాకు అసలు ఏది ఇవ్వట్లేదండి, దేని దగ్గరికి పోనివ్వట్లేదు నాకు అసలు. కానీ ఈ మర్డర్ ఏమీ అరణ్యాల్లో జరగలేదు కదమ్మా, అపార్ట్మెంట్లో జరిగింది కదా. అంటే సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా పట్టుకోలేకపోయారా పోలీసు వాళ్ళు?
ఆ డివిఆర్ ఉందండి. ఫోన్ వాళ్ళు యాక్చువల్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. డాక్టర్ అని పిలవలేదు, ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు, అక్కడ బ్లడ్ ఎంత ఫ్లోట్ అయ్యిందో అండి దాని నమూనాలు తీసుకోలేదు. రెండోది మా అబ్బాయి ఫోన్స్ సీజ్ చేయలేదండి, డివిఆర్ సీజ్ చేయాలి, ఏది చేయలేదండి. నేను ఫోన్లు నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ, ప్లస్ డివిఆర్ కూడా వాళ్ళు సీజ్ చేయ అసలు తీసుకెళ్ళకపోతే నేను డివిఆర్ 28వ తారీఖు, ఇది జరిగింది డిసెంబర్ 14, 22 నైటు. డివిఆర్ నేను 28వ తారీఖు డిసెంబర్ 28 నేను కలెక్ట్ చేసుకుంటే అప్పుడు పోలీసులు వచ్చి తీసుకున్నారండి ఆ డివిఆర్. అందులో మొత్తం డిలీట్ చేశారండి వాళ్ళు, డేటా అంతా డిలీట్ చేశారు. అందులో ఏం లేదు. ఎవరెవరు రాత్రి ఆ కార్లు వేసుకొని వచ్చారు, ఆ కార్లు వేసుకొచ్చిన అతను వెళ్ళేది గేట్ నుంచి వెళ్తాడు కదండి, గేట్ నుంచి ఆ వచ్చిన అతను వెళ్ళలేదండి, అది లేదు, అందులో డిలీట్ చేసేసారు. తర్వాత ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారండి, గోడ దూకటం, లోపలికి రావటం, అపార్ట్మెంట్లో రాత్రి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, అది మీరు సంపాదించారు. కానీ కనీసం మీరు సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వాళ్ళు సేకరించకపోవడం, కనీసం ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ అంటే అతను ఫోటో సీజ్ చేయాలా, ఆయన ఫోన్ సీజ్ చేయాలా, అక్కడ సంబంధించిన కొంత క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, ఇవేమి ఫింగర్ ప్రింట్స్ టీమ్ ఇవేమీ రాకుండా ఇన్వెస్టిగేషను చేస్తున్నామంటూ సంవత్సరం నుంచి మీరు తిరుగుతున్న, కనీసం మీ కంట తొడుపుకైనా ఏదో ఒక పని అన్నా చేయాలి కదా, అలా కూడా ఎందుకు నటించట్లేదు? మోరోవర్ దీని వెనకాల పొలిటికల్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రానా టాటా గారో లేకపోతే రోల్ మోడల్ విశాల్ గున్ని గారో పైన సజ్జల బాబాయ్ గారు చెప్తేనే చేస్తారు. ఇప్పుడు మీ అబ్బాయిని చంపినోడు ఏ పొలిటికల్ లీడర్ కొడుకో, పొలిటికల్ లీడరో, లేకపోతే రాజకీయ కక్ష, లేకపోతే డబ్బు కోసం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంత ఇదిగా కప్పెట్టి కాపాడుతున్నారంటే ఎవడు గెట్టోడే ఉంటాడని మా అనుమానం. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి పోలీసు వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నానండి. ఈ రోజు వరకు స్టిల్ ఎటువంటి ఎవ్వరు స్పందన. ఇది జరిగింది పోలీసు వ్యవస్థకు తెలుసండి. రామకృష్ణ గారిని లాస్ట్ మంత్ కలిసినప్పుడు ఆయన అన్నారు, అమ్మ మేము ఎక్స్పర్ట్కి పంపించామమ్మా, ఇది చేశారు, నేను మీకు దాన్ని ఏదో టీం పెడతాను నేను అంటే, నాకు మీరు వద్దు సార్, నాకు సిఐడి కప్ చెప్పండి అని చెప్పాను నేను. ఇది రామకృష్ణ గారు గత 2 నెలలు, అదే జూన్ 17వ తారీఖున జరిగింది. ఇది నాకు వద్దన్నా, మీరు వద్దు సార్, నాకు సిఐడి కావాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ లెటర్ పెట్టా. ఎటువంటి స్పందన? అప్పట్లో సిఐడి అర్ధరాత్రులు గోడలు దూకి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వాళ్ళని పట్టుకుంటుందే కానీ అంత కిరాతకంగా మర్డర్ జరిగింది అని చూసిన ప్రతి ఒక్కడికి అర్థమవుతుంటే వీళ్ళలో కనీసం ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ పార్ట్ ఫోన్లు తీసుకోవడం, డేటా ఆ టైంలో ఎవరెవరు వచ్చారు, అది అరణ్యాల్లో కాదు అపార్ట్మెంట్లో సీసీ కెమెరా. కనీసం ఈ తల్లి సేకరించిన ఇన్ఫర్మేషన్లో 10% కూడా వాళ్ళు చేయలేదు. మరి ఎందుకు అలా కప్పెట్టి కాపాడుతున్నారు అనేది అర్థం కాదు. కానీ ఇంకా మోరోవర్ పాపం రోల్ మోడళ్ళు చాలామంది దీంట్లో ఇరుక్కుంటారు. విశాల్ గున్ని గారు ఆయన కావాలనే విజయవాడ వేయించుకున్నారు. క్రాంతిరామ్ టాటా గారు అయితే పాపం గులకరాయితో ఒకడు గురి చూసి కొట్టాడన్నాడు. ఆ రోజు మట్టి బిసుకునే వాళ్ళ మీద మర్డర్ కేసులు వేశారు. అప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్పా, గులకరాయి మీరు గురి చూసుకోవటండి, మీ వల్ల ఇద్దేమో. ఎందుకంటే రివాల్వర్ షూటింగ్లో మీరు ఎక్స్పర్ట్, 6 monthsకి ఒకసారి మీరు రివాల్వర్ షూట్ చేస్తుంటారు, టార్గెట్ని రీచ్ అవుతారు, మీ వల్లే కాంది గులకరాయి చూసి గురి చూసి కొట్టాడంటూ ఒక వ్యక్తి మీద నిందలేసి అతన్ని కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటప్పటికి గతంలో పండినట్టుగా ఈ డ్రామా పండల కోడికత్తి కేసులో విఫలమై వెంటనే పాపం వాళ్ళని బయటకు వదలకపోతే వడ్రి కమ్యూనిటీ బీసీ ఓటింగ్ పడదని వాళ్ళందరూ ఒక్కటవుతారని భావించి అప్పటికప్పుడు వాళ్ళని బయటకు వదిలేరు రానా టాటా గారు. సో గుంటూరు నుంచి వచ్చిన విశాల్ గున్ని గారు ఇక్కడికి వచ్చి చేసిన కార్యక్రమాలు ఇంకా ఒక్కొక్కటి వెలుగు చూడాలండి. అదే రకంగా ఇలాగా ఈ తల్లి కనీసం 1 నెల నుంచి మాకు తెలిసి ఇదే రకంగా సిఐడి ఆఫీస్కి, డీజీపీ ఆఫీస్కి తిరుగుతుంది. కంచే జనం వేస్తే ఈరోజు కళ్యాణ్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు అంటే కింది స్థాయి ఐపీఎస్ అధికారులు మళ్ళీ వాళ్లే ఉన్నారు. మరి వాళ్ళకే పోయి చెప్తే వాళ్లే కదా ఏమీ చెయ్యండి. ఇప్పుడు ఎలా చేస్తారు? గతంలో ఎందుకు కప్పెట్టి కాపాడు ఈ నేరగాడు, పెద్ద ఎమ్మెల్యే తాలూకానా, ఎమ్మెల్యేనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రోజు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ పార్ట్ ఫోన్ తీసుకోవడం, ఆ రూమ్ని సీజ్ చేయడం, సీసీ కెమెరా ఫుటేజ్ కవర్ చేయడం, లేకపోతే ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్ ఒక్క పని కూడా చేయలేదు. ఈ తల్లి అంటారు ఆడబిడ్డ 9 నెలలు పురిటిలో బిడ్డని మోయడం అనేది ఒక బాధ అయితే, చనిపోయిన బిడ్డని ఎలా చనిపోయాడో కారణాలు వెతుకు తీయడంలో ఈ తల్లి ఈ వయసులో ఎంత కష్టపడుతుందంటే, మోరోవర్ ఈవిడికి విజయవాడలో రూమ్ ఇవ్వడానికి హాస్టల్లో ఉంటే ఆ హాస్టల్ వాళ్ళు అర్ధరాత్రులు వామిటింగ్ అయిందని, నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు చచ్చిపోతే మా హాస్టల్కి చెడ్డ పేరు వస్తుందంటూ ఈమెని రూమ్లో కూడా ఉంచడానికి, లేకపోతే బస్ స్టాండ్లో ఉండి ఆవిడ డీజీపీ ఆఫీస్కి పడిగాపులు పడి ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఏమీ తినకుండా ఈవిడ పడుతున్న కష్టానికి, నా బిడ్డ చావుకి కారణం ఏంటి తెలియాలా, తెలియందే నేను చావకూడదంటూ అసలు ఎంత చదువుకుంది, ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్, గోడలు దూకిన కొంతమందిని ఇన్ఫర్మేషన్ ఈ కంప్యూటర్లో ఉంది సార్. కనీసం పోలీసు వారు ఈ మాత్రం ఈ తల్లి ఈ వయసులో చేసిన పనిలో 10 పైసలు కూడా చేయలేదు. గత ప్రభుత్వంలో గోడలు దూకిన సిఐడీలు, రంగనాయకమ్మ లాంటిని అరెస్ట్ చేసిన సిఐడీలు,
దయచేసి ఈ ప్రభుత్వమైనా కూటమి ప్రభుత్వం పని చేయాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలని ఈ తల్లి ఆవేదన. 100% అన్నయ్య నుంచి అష్యూరెన్స్ ఉంటుంది. మొన్న కూడా అన్నయ్యుడితో మాట్లాడడం జరిగింది. కానీ ఇంకా కూడా ఈవిడ ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో తన బిడ్డకి సంబంధించిన ఫోన్ ఇన్ఫర్మేషన్ ఈ రోజుకి ఇవ్వట్లే. ఎందుకంటే ఇస్తే మొత్తం డిలీట్ చేసేస్తారు. ఏదో పెద్దోడే ఉన్నాడండి, వాడిని ఎవరు కప్పెట్టి కాపాడుతున్నారు, ఎవరు ఆ పెద్దోడెవడో తెలియాలా? చూడండి, బిడ్డ అంత చక్కగా ఉన్నాడు. భార్యకి లేదో బిడ్డలకి లేదో బాధ మనకు తెలియదు, కానీ తల్లి నిజంగా చూసారా, తల్లి ఎప్పుడు పొట్ట చూస్తుంది, భార్య ఎప్పుడు జేబు చూస్తుంది అన్నట్టుగా ఈ రోజుకి నా బిడ్డ చావుకి పోరాటం అంటూ ఆవిడ చావుకి దగ్గరకు ఉంది. ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే రేపు చచ్చిపోతుందేమోనని ఏదో పని మీద వెళ్ళేదాన్ని కూడా పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆవిడ ఉన్నా లేకపోయినా ఈ కేసు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఆ బిడ్డ చావుకు కారణాలు తెలియాలా. అదే రకంగా ఈ తల్లి ఆవేదనకు ఒక అర్థం ఉండాలండి. ఎవరున్నారంటారమ్మా వీళ్ళు? మీ అబ్బాయి చావుకి కారకులు ఎవరంటారు? స్టెప్ బ్రదర్ అండి. అతను మళ్ళీ అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అతను అందరు కలిసి చేశారు. ఇతను ఈ స్టెప్ కొడుకు పోలీసుల్ని ఇచ్చేసి, పోలీసులకి మాయ చేసి ఏమార్చి మొత్తం దీన్ని ఇచ్చేసేసారు. మొత్తం బయటికి రాకుండా హార్ట్ అటాక్ అని చెప్పించి పెట్టించి. సాయి వెంకట్ అండి. పార్టీలో ఏం లేడండి. అతను మామూలుగా అంటే బాగా ప్రాపర్టీ ఉందండి. మా అబ్బాయి పేరు మీద ప్రాపర్టీ ఉంది. దీనికి సగం వస్తుందని చెప్పి చంపించాడు. ఇప్పుడు అతను పోలీసులకి డబ్బులు ఇచ్చి ఏమన్నా మాఫీ చేయించాడనే మీ అనుమానం? అతను చేయించాడండి. వెంకట అన్న పోలీసులకి సాయి వెంకట్ అండి, చింతల సాయి వెంకట్. మొత్తం ఆ రోజు కూడా DVRలో ఇప్పుడు ఒకసారి తలుపులు బ్రేక్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళకూడదు. ఎట్లా నువ్వు మొత్తం పోలీసులు వచ్చి లోపలికి వెళ్ళి అదంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చేయాలి. నువ్వే పోలీసులతో పాటు అర్ధరాత్రి 2 గంటలకి ఎమ్మటి లోపలేసుకొని పోయి నువ్వు మొత్తం అదంతా చూసుకొని ఏదో తీసుకొచ్చారండి వాళ్ళు. నువ్వు ఆ అబ్బాయికి అసలు ఎందుకు వెళ్ళాలండి అక్కడికి లోపలికి? ఎందుకు వెళ్ళాలి? పోలీసులు వెళ్ళాలి, చూసుకోవాలి, సీజ్ చేయాలి, ఇల్లు మొత్తం డ్రగ్స్ కార్డుని పిలవాలి, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి, అన్నీ చేయాలి. ఎమ్మటి పెట్టుకొని 6గురిని తీసుకొని వచ్చాడండి పోలీసులు. అదే పోలీసులు ఇబ్రహీంపట్నం మొత్తం SI CI. నేను CI గారి దగ్గరికి వెళ్ళి నా FIR తీసుకోమని అడిగా, తీసుకోలేదు CI FIR. ఆయన CI గారు క్లియర్గా అన్నాడు, అమ్మ నీ కొడుకు ఎలా చనిపోయాడు నాకు తెలుసు, నీ కొడుకు బంగారం అమ్మ, అసలు పిల్లడి అంత మేము ఎక్కడ చేసినా వెరిఫై చేసిన పిల్లడు చాలా మంచి పిల్లడు, మీ అబ్బాయి జేబులోంచి అందరు తిన్నోళ్లే, కానీ మాకు అసలు ఒత్తిడి వచ్చేసింది, మీ అబ్బాయి ఎలా చనిపోయాడో మాకు తెలుసు, మరి ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయలేదండి, ఎందుకు చేయలేదు, ఎందుకు కేసు ఎందుకు చేయలేదంటే మాకు పైనుంచి ఒత్తిళ్ళు వచ్చినాయి అన్నాడు ఆయన. నా ముందే అన్నాడు ఆయన CI గారు, ఇబ్రహీంపట్నం, పేరు చెప్పాల, పైనుంచి ఒత్తిళ్ళు వచ్చినాయి అన్నాడు. వెంటనే నేను అన్నాను, సార్ ఇదిగో ఇది నా దగ్గర ఉంది, ఇదిగో ఇది ఉంది, ఇప్పుడు ఈ అబ్బాయి బయటకు వస్తా ఎవరికో టక్టక్క మెసేజ్ చేశాడు, ఆ రాత్రి నా కొడుకు చనిపోయాడు, మీరు అబ్బాయి మెసేజ్ డేటా దీన్నంటే తీస్తావు నువ్వు వెళ్ళమ్మన్నారు. నాకు నెల రోజులు వాళ్ళ చుట్టూ తిరిగానండి, డేటా తీయలేదు. చివరికి ఏమన్నారంటే ఎయిర్టెల్ వాళ్ళు ఇవ్వట్లేదు మాకు అన్నారు. ఎమ్మటే మళ్ళీ సిపి రానా టాటా గారి దగ్గరికి వెళ్ళి, ఆ టైంలో రానా టాటా గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళా, మాట్లాడదామంటే నాకు అవకాశం కూడా లేదండి, బయటికి తోయించేశాడు ఆయన రానా టాటా గారు. పో ఇది హార్ట్ అటాక్ క్లోజ్ అయిపోయింది అని బయటికి పంపించేశాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అదే రోజు ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ శంకర్ బాబుజీ గారు, ఆయన ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇప్పుడు సార్ మీరు CIDకి ఇవ్వండి సార్, మీకు దండం పెడతా, ఎంతమందికి ఎన్ని దండాలు పెట్టుకుంటూ వచ్చాను. అతన్ని కాపాడేది పోలీసులు ఒక విధంగా, డబ్బే మెయిన్. అతను పోలీసులకి డబ్బు ఇస్తున్నాడు, పోలీసుల్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ తల్లి ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడని చెప్పట్లా, కానీ పేమెంట్ ఇస్తే పని జరుగుతుంది అనేది ధృవీకరిస్తుంది. ఎందుకంటే క్రాంతి టాటా గుండెపోటాన్ని క్లోజ్ చేస్తాడంటే మీరు ఈ వీడియో ప్లే చేసేటప్పుడు ఆ ఫొటోస్ చూపించండి, చూసే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. సో అక్కడ మర్డర్ జరుగుతుందని క్లియర్గా తెలిసిన గుండెపోటుని గొడ్డల పోటుని గుండెపోట్లుగా బ్లడ్లు కడిగేసిన నేతృత్వంతో ఇదే రకంగా ఇక్కడ కూడా ఇలాగే చేశారు. క్రాంతి టాటా గారు మెడపెట్టి బయటకు గెంటడం ఏంటి, విశాల్ గున్ని గారు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము చూడని పంపించేయడం ఏంటి, ఇవన్నీ ఏంటి? వీళ్ళు మరి ఫోన్ చేస్తే డైల్ యువర్ కాల్ అంటూ విశాల్ గున్ని గారి గురించి కొట్టగానే నెట్లో వచ్చేది. ఏ కాల్ అయినా వినేది కన్నీటి పర్యంతమై ఒక పెద్ద డ్రామా ఆర్టిస్టు, ఒక పెయిడ్ ఆర్టిస్ట్ కూడా సరిపోరు. మరి ఈరోజు నిన్న మొన్న వచ్చింది కదా బాలీవుడ్ స్టార్ గురించి, పాత్రధారులు రానా టాటా గారు లేకపోతే విశాల్ గున్ని గారు. అంటే బాలీవుడ్ స్టార్ అయితే బయటకు తీసుకొస్తారా? ఆ తల్లి ఆవేదన పడుతుంది, ఓకే, మరి ఈ తల్లి ఆవేదన కూడా వినాలి కదా.
దీంట్లో కూడా వాళ్ళే పాత్ర. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా బయటకు వచ్చి ఈ తల్లికి జరిగిన ఆవేదన, దీని వెనకాల ఉండేటటువంటి గౌరవ ఐపీఎస్లు వాళ్ళ విధుల్ని సస్పెండ్ చేయకపోతే అలాగే ఎంతోమంది తయారవుతారు. ఎందుకంటే అందరు అల్టిమేట్ గోల్ ఐఏఎస్ ఐపీఎస్, అలాంటి వాళ్ళు రోల్ మోడల్గా ఉండాలి. కానీ ఇలాంటి తల్లికి అన్యాయం జరిగిందంటే అవతలోడు ఇచ్చే డబ్బులు తీసుకొని రాజకీయ ఒత్తిడికి లొంగి ఈ తల్లి ఈ రోజుకి తిరుగుతుంది, రేపో ఎల్లుండో చచ్చిపోద్ది, నిజం ఇలా సమాధి అయిపోద్ది, ఈవిడుంటే మాకు తలకాయ నొప్పని రేపో ఎల్లుండో లేపేసినా మనం అనుమానించనక్కర్లే. కానీ పోయేటప్పటికి ఆ తల్లి ఆ బిడ్డ చావు కారణాలు వెలికి తీయాలా, వాళ్ళని పట్టుకోవాలా, వాళ్ళని లోపలేయాలి. ఇంత ఇన్ఫర్మేషన్ ఒక ఆడబిడ్డ ఈ వయసులో ఆవిడ సేకరిస్తే మరి పెద్ద పెద్ద సెల్యూట్లు కొట్టి హ్యాట్లు పెట్టుకునే వాళ్ళు, క్యాడర్లోళ్ళు, మరి రోల్ మోడల్గా డైలీ కాల్ చేసేవాళ్ళు ఈరోజు ఏం ఉద్ధరిస్తున్నారు? కళ్ళజోళ్ళు పెట్టుకొని బజార్లో సినిమా హీరోలుగా నరవడం కాదండి. బజార్లో ఉన్న వాళ్ళకి సమస్యలు ఉంటే నెరవేర్చాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ పొలిటికల్ సర్వీస్ కాదో పేమెంట్ సర్వీస్లో కాదు. జీతాలు తీసుకోవాలి, పని చేయాలి. అడ్డదారులుగా వచ్చే డబ్బులు తీసుకొని వీళ్ళు పడతారు రోల్ మోడళ్ళు. వీళ్ళు గులకరాయేసి కొట్టాడని ఈయన ధృవీకరించి ముగ్గురిని తీసుకొచ్చి లోపలేసి కుమ్మి అవతల పడేశారు. వాడిని నేరం ఒప్పుకునే వరకు గులకరాయి కేసులో తెల్లారులు మొత్తం 4-5 వరకు తిప్పించి కొట్టించి వాడితో నేరం ఒప్పించారు. వాడు బయటకు వచ్చాక చెప్పాడు నన్ను 4 ఊర్లు తిప్పారని. మరి రాలా బయటికి రాలా? రానా టాటా గారు బతుకు బయటికి రాలా? విశాల్ కొన్ని రోల్ మోడల్ది బతుకు బయటికి రాలా? ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలి. ఈ తల్లి పడే ఆవేదనకి ఒక అర్థం ఉండాలండి. అమ్మ ఏం చేస్తుంది? సిపి గారు ఆఫీస్కి వస్తే సిపి గారు ఆఫీస్కి వెళ్ళమంటారండి, అక్కడ వాళ్ళు పని చేయరు. మళ్ళీ ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళమంటారు. ఇప్పుడు ఇవాళ కూడా ఎట్ ద సేమ్ టైం అబ్బాయి ఏం చెప్తున్నాడు నాకు, మీరు మంగళవారం అంట సిపి ఆఫీస్కి వెళ్ళండి అని చెప్తున్నాను అండి. అంటే నేను ఎక్కడికి వెళ్ళను, నేను డీజీపీ గారిని కలిపి సిఐడి పెట్టమని అడుగుతాను. నాకు ఇక్కడే, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పానండి. నాకు జస్టిస్ కావాలని, నా కొడుకుని ఎవరు చంపారో నాకు అన్నీ క్లియర్గా, ఎంత క్లియర్గా ఉందంటే పిక్చర్ అసలు ఎట్లా దాన్ని ఎలా హార్ట్ అటాక్ అని వాళ్ళు చిత్రీకరించారు, ఎలా చేస్తారండి నాకు అర్థం కాదు. ఏం చేస్తుంటారమ్మా మీ అబ్బాయి? ప్రాపర్టీ ఉందండి, పిల్లడి పేరు మీద ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లడి పేరు చంపితే ఆ ప్రాపర్టీ కూడా తనిఖీ వస్తుందని ఆ అబ్బాయి చేయించిన దాని తర్వాత పోలీసుల్ని తను కట్టగట్టుకొని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి కొంత ఇచ్చేసి ఇదంతా మామూలుగా ఇచ్చేసాడండి. ఎవరు ఇక నా కొడుకు పక్కన ఎవరు న్యాయంగా పోరాడే వాళ్ళు లేరు అనే ఉద్దేశంతో ఇదంతా చేసింది ఒకళ్ళు, చేయించింది ఒకళ్ళు. ఇందులో పోలీసులు వచ్చి ఏమి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా దీన్ని క్లోజ్ చేశారు. సాక్ష్యాధారాలు తారుమారు చేయటం కాదండి, ఉన్నాయి. ఇక డివిఆర్లో ఉంది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు, రాత్రిపూట 4 కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇన్వెస్టిగేషను. ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, అతనితో పాటు ఒక 6-7 ఫ్రెండ్స్, అందరి మొత్తం ఇచ్చానండి, రిఫరెన్స్లు అందరికి ఇచ్చాను. అందరి దగ్గర కట్టలు జిరాక్స్లు ఉన్నాయి. ఎవరెవరు ఫ్రెండ్స్ వచ్చారు, ఏ టైంలో ఉన్నారు, వాడి పేరేంటి, వాడి ఫోన్ నెంబర్ ఏంటి అన్నీ ఇచ్చాను. వాళ్ళని ఇంతవరకు ఇంట్రాగేషన్ చేయలేదండి. నా కొడుకు దగ్గర 3 నెలల నుంచి ఒకడు ఉంటున్నాడు, నరేంద్ర అని. వాడిని పట్టుకొస్తే మొత్తం తెలుస్తుందండి. ఆ రాత్రి వాడే వచ్చాడు. వాడిని పట్టుకురావాలండి, నరేంద్రని పట్టుకొచ్చి ఎందుకు అసలు 3 నెలల నుంచి ఎందుకున్నావు నువ్వు దగ్గర, ఏం జరిగింది, ఏంటి, ఇంత దారుణం ఎట్లా జరిగింది నీకు తెలియకుండా ఎట్లా జరుగుద్ది, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏం మాట్లాడారు. రెండోది ఆ రాత్రి కూడా వాడే వచ్చాడండి. మీకు నేను పక్కన ఫొటోస్ పెడితే తెలుస్తుంది. నరేంద్ర ఏం చేస్తాడు? ఏం చేయడండి, ఒట్టి జులై వెదవలే అంతా. అందరూ ఇప్పుడు ఈ మా పిల్లడి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అడుక్కునే వాళ్ళండి. ఏంటంటే అడగంగానే రూపాయి ఇస్తాడు, తింటారు. ఇక అది మొత్తం పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం అక్కడే ఉన్నారు. నా కొడుకు దగ్గర కిందటి రోజు ఒకడు బిట్టు అని వచ్చాడు, వాడు అంతే రోజంతా అక్కడే ఉన్నాడు. ఏం జరిగిందో వీళ్ళందరికీ తెలుసండి. నాకు న్యాయం కావాలండి. నా కొడుకు పట్ల చాలా దారుణమైన అన్యాయం జరిగింది. న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. నాకు న్యాయం జరగాలండి. నేను ఈ తిరుగుల్లో ఏమైతానో తెలియదండి. తిరగలేకపోతున్నా. ఒక మనిషిని పట్టుకొని తిరగాల్సి వస్తుంది. నా పని రోజుకి వీక్ అయిపోతుందండి. ఈరోజు న్యాయం వద్దాము, ఈరోజు ఎవరన్నా సహాయం చేస్తారేమో ఎంతో ఎదురు చూస్తున్నానండి. నాకు న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీకు దండం పెడతా. నా కొడుకు పట్ల ఇంత దారుణమైన అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ మీకు దగ్గరకు వచ్చి మీకు ఫోటోలు చూపించానండి, మీరు చూశారు. ఎక్కడ జరిగిందమ్మా అని అడిగారు. విజయవాడ అని చెప్పాను. సరే చూస్తామమ్మా అన్నారు. మీ ప్రభుత్వం వచ్చిందయ్యా, మళ్ళీ నాకు న్యాయం చేయండి.